నమస్తే మేడం. నమస్తే. మేడం ఈ మధ్య ఒక వెబ్ సీరీస్ వచ్చింది 'సెటాడెల్' అనేసి. అందులో సమంత శృతి మించి యాక్ట్ చేసింది. హద్దు దాటి లిప్ లాక్ సీన్స్‌లో చేసింది అనేసి బయట చాలా వాదనలు వినిపిస్తున్నాయి గదా! ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ ఓటీటీలు, ఈ వెబ్ సిరీసు ఇవన్నీ వచ్చిన దాని ఫలితమే ఈ 'సిటాడెల్'. ఓకే. ఇట్లాంటి మరికొన్ని. ఈ ఓటీటీల్లో, ఈ వెబ్ సిరీస్‌లో వీటికి సెన్సార్ లేదు. ఈ సెన్సార్ లేకపోయేసరికి విచ్చలవిడిగా అస్సలు రెచ్చిపోయి సెక్సు, క్రైము, బ్లడ్డు, గన్సు ఇవన్నీ వాడేస్తున్నారు. ఇప్పుడు సినిమాల్లో సిగరెట్ సీన్ పెట్టారనుకోండి, కింద డిస్క్లైమర్ వేస్తారు. మద్యపానం చేస్తారనుకోండి, కింద డిస్క్లైమర్ వేస్తారు. లేదు హింస గురించి వచ్చిందనుకోండి, ఇవి రియల్ కాదు అని వేస్తారు. అసలు ఈ ఓటీటీలకి ఆ డిస్క్లైమర్స్తో పని లేదు. ఏమి హెచ్చరికలు అక్కర్లేదు. ఏ షరతులు వర్తించవు. ఏ స్టారు ఉండదు. అంతా ఒకటే. సెక్స్, క్రైము, బ్లడ్, గన్సు, బూతులు, అలాగే సీన్లు, అభ్యంతరకరమైన సీన్లు. సరే మామూలుగా అయితే ఇట్లాంటి వాటికి యూఏ సర్టిఫికెట్లు ఇస్తారు. అంటే అర్థం 18 ఏళ్ల లోపు పిల్లలు చూడటానికి లేదు, మైనర్ చిల్డ్రన్ చూడటానికి లేదు, థియేటర్ దగ్గర టికెట్ ఇవ్వరు. కానీ ఇప్పుడు ఓటీటీలు వచ్చింది ఎందుకు? చిన్నపిల్లలు లేదు, పెద్దోళ్ళు లేరు, ముసలోళ్ళు లేరు, చచ్చినోళ్ళు లేరు, బతికినోళ్ళు లేరు, ఏమీ లేకుండా అందరూ చూసేయచ్చు, ఎగబడి చూసేయచ్చు. దుర్మార్గం, దరిద్రం ఎట్లా ఉందంటే ఒకే ఇంట్లో ఒక హాల్లో కూర్చొని ఈ వెబ్ సిరీస్ పిల్లలు పెద్దలు కూడా చూస్తున్న బరితెగింపు కూడా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఒకవేళ పిల్లలు నిద్రపోయేటప్పుడు పెద్దాళ్ళు చూడాలనుకున్నా వీళ్ళు చైల్డ్ లాకులు పెట్టడం ఈ పెద్దోళ్ళకి చేత కాకపోతే తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు పిల్లలు చూస్తారు. పిల్లల దాకా ఈ కంటెంట్ వచ్చేసింది, పోర్న్ కంటెంట్. ఇది నథింగ్ బట్ పోర్న్. నన్ను అడిగితే పోర్న్ కంటెంట్ వచ్చేసింది. మరి ఇలా వచ్చిన తర్వాత దీని పర్యవసానం ఈవేళ మళ్ళీ ఇవన్నీ ఫోన్లలో కూడా వచ్చేస్తాయి. ఇంట్లో టీవీలోనే చూడక్కర్లా, మొబైల్లో కూడా డేటా ఉంటే చూసుకోవచ్చు. ఇది ఎంత ప్రమాదానికి దారితీస్తుందంటే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే బయటికి వచ్చేవి కొన్ని, బయటికి రాని కొన్ని, మైనర్ చిల్డ్రన్ని అబ్యూజ్ చేస్తున్నారు, సెక్సువల్ అబ్యూజ్ చేస్తున్నారు. కొంతమంది అత్యాచారం చేయొచ్చు, కొంతమంది వేధింపులు చేయొచ్చు, ఏదైనా సరే వేధింపులు చేస్తున్నారు. ఒక దుర్ఘటన మధ్యప్రదేశ్లోనూ ఎక్కడో జరిగింది. 13 ఏళ్ల అన్న 11 ఏళ్ల చెల్లిని అత్యాచారం చేశాడు. ఏంటి అతనికి ప్రోద్బలం ఏంటి? అతని వెనకున్న శక్తి ఏంటి అంటే, అతన్ని ప్రేరేపించిన అంశం ఏంటి అంటే ఇలాంటివే. ఆ పిల్లాడు ప్రాక్టికల్స్ చేద్దాం అనుకున్నాడంట. ఆ చెల్లిని వేధిస్తే ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిందని, తండ్రికి చెప్తానన్నదని, తల్లి ఇంకొక సిస్టరు కలిసి ఈ పిల్లాడు కలిసి ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని చంపేశారు. చంపేసి శవాన్ని మాయం చేయాలని చూశారు. ఘోరం బయటపడింది. దీనికి ఎవరు బాధ్యులు చెప్పండి? ఇట్లాంటి ఓటీటీలు, ఈ ఓటీటీల్లో వచ్చే ఈ కంటెంటు అడల్ట్ కంటెంటు. అయితే దీన్ని నియంత్రించలేని ప్రభుత్వాలు. నేను తీసేవాళ్ళని ఒక్కళ్ళనే అనట్లేదు, తీసేవాళ్ళని కానీ యాక్ట్ చేసేవాళ్ళు అందరిదే బాధ్యత ఉంది. ఇందులో ఒకళ్ళు ఇద్దరు అని కాదు, వీళ్ళందరిదే బాధ్యత ఉంది. ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఇక చూసేవాళ్ళదంటారా, ఆఖరిగా ఉండేది వాళ్ళే. ఈ పైన ఎవరు అడ్డుకట్టేసినా వీళ్ళ దాకా రాదది. అందుకని మనం వీళ్ళేం అనలేకపోతున్నాం. పోనీ వీళ్ళకు కూడా బాధ్యత లేదా అంటే ఎంతమందికి బాధ్యత అని చెప్తాము? తీసేవాళ్ళు తక్కువ మంది, చూసేవాళ్ళు ఎక్కువ మంది. ఎక్కువ మందికి బాధ్యత నేర్పడం కన్నా తక్కువ మందికి బాధ్యత నేర్పడం ఈజీ కదా. అది సింపుల్ కదా. అవకాశం ఎక్కువ ఉంది కదా తక్కువ మందికి చెప్పడానికి. మరి ఆ పని ఎందుకు ప్రభుత్వాలు చేయట్లేదు? నోరు తెరిస్తే సనాతన ధర్మం అని మొదలెడతారు. ఇట్లాంటి వాటి మీద ఈ సనాతన ధర్మవాదులు ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఫైట్ చేయాలి కదా. ఎందుకు వీళ్ళ మీద ఫైట్ చేయట్లేదు? ఇట్లాంటి వాటి మీద వీళ్ళకి అలాంటివి కాదు, నిజమైన పోరాటాలు చేయాలనుకోవట్లా.
ఎంతసేపు వాళ్ళు దొంగతనంగా అమ్ముతున్నాడని అతని దగ్గర లంచాలు తీసుకునేవాళ్ళు, లేదు అనుకుంటే ఇంకోటి ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అఘోరీలాగా నేను సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడేవాళ్ళు. కానీ లేకపోతే ఒక జాతినో ఒక భాషనో ఉద్దేశించి మాట్లాడడానికి ఒక పైకప్పుగా సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటానికో సనాతన ధర్మం పనికొస్తుంది. కానీ నిజంగా మన జాతిని రక్షించుకోవాలి అనుకుంటే గనక, మనది వేదభూమి అని గనక మనం నమ్మితే గనక పూర్తిగా సంపూర్తిగా అసలు ఇట్లాంటి వాటి మీద ఎందుకు ఫైట్ చేయరు మీరు? అంటే వీటికి కూడా మాలాంటి సోషల్ యాక్టివిస్టులే మాట్లాడాలా? మీరు ఎందుకు మాట్లాడరు అసలు? ఈ కంటెంట్ ఎందుకు వస్తుంది? పైగా మీరు నమ్ముతున్నా మీరు అనుకుంటున్న సనాతనవాదులే ప్రభుత్వంలో ఉన్నారు, మీరు వాళ్ళని ఎందుకు అడగట్లేదు? ఇకపోతే సమంత దగ్గరికి వస్తే, వీళ్ళందరికీ బుద్ధి లేకుండా పోయిన తర్వాత సమంతకు ఒక్కదానికే బుద్ధి ఉండాలి అని అనుకోవటం కూడా అవివేకం అంది. అయితే సమంత ఎందుకు చేస్తుంది అని అనుకుంటే గనక, దాన్ని కేవలం ఒక నటన అది అని అనుకుంటే కుదరదు. ఒక సామాజిక బాధ్యత ఉండాలి ఎంత నటీనటులకైనా సరే. కానీ ఆమె ఇవన్నీ ఆలోచించే అవకాశం లేకుండా ఆవిడ ఇవాళ ఒక ధిక్కార స్వరంలోకి వెళ్ళిపోయింది. ఆమెకి వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదుడుకులే ఆవిడ్ని ఇలాంటి వాటిల్లో యాక్ట్ చేసేలాగా ప్రేరేపించిందని చెప్పొచ్చు. అంతకుముందు సినిమాల్లో ఇలా లేదు, సమంత లేదు. ఆమె వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు కారణంగా ఆవిడ మానసికంగా బాగా గాయపడిన తర్వాత ఆమెలో ఒక ధిక్కార స్వరం, ఒక తిరుగుబాటు మనస్తత్వం, నేను ఏమైనా చెయ్యాల్సిందే. ఆల్రెడీ ఆమె ఒక నాగార్జున కోడలుగానో ఒక నాగ చైతన్య భార్యగానో ఆవిడ ఒక బ్రాండ్ అయిపోయింది. ఈ రోజుకే ఆమెని అసలు విడిగా చూడట్లేదు ఇంకా ప్రజలు, అక్కినేని కోడలుగానే చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఈవిడికి అక్కినేని కోడలుగా ముద్రపడిన తను ఇలాంటివి చేస్తే ఇదంతా ఆ కుటుంబానికే వెళ్తుంది అని ఆవిడ అనుకుంటుంది. కానీ నీ దగ్గరే ఆగుతుందమ్మా. మంచిది వస్తేనే వాళ్ళు తీసుకుంటారు, చెడేదైనా నీ దగ్గరికే వస్తుంది, సమాజం దగ్గరే ఆగిపోతుంది. వాళ్ళది ఏం పోయింది? ఇప్పుడు అక్కినేని కుటుంబానికి పరువు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? వాళ్ళకి సమస్య ఎలా అవుతుంది? నువ్వు పోరాటం చేయదలుచుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులు ఇవ్వకుండా నీకు ఏదన్నా ఇబ్బందులు ఉంటే పోరాటం చేసి ఉండాల్సింది. నువ్వు పోరాటం చేయకోకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి బయటకు వచ్చేసేసావు. బయటకు వచ్చేసిన తర్వాత నీ బాధని సరిగా అర్థం చేసుకోకుండా ఈ సామాన్య జనాలు కావచ్చు, మీడియా కావచ్చు, నిన్ను ఒక రకంగా ఒక పావుగానే చేసుకుందనుకోవచ్చు, ఒక వెకిలిగానే నీ పట్ల ప్రవర్తించింది. కానీ అలా ప్రవర్తించిన సమాజం మీద నువ్వు ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవడం మట్టు కరెక్ట్ కాదు. కానీ ఎందుకంటే దీనివల్ల బలైపోతుంది, పిల్లలు బలైపోతారు. ఈ కంటెంట్ చూసి సొసైటీ పాడైపోతుంది. అందుకని నటీనటులకి ఒక బాధ్యత ఉండాలి, అలాగే ప్రొడ్యూసర్స్కి ఉండాలి, డైరెక్టర్స్కి ఉండాలి, అందరికీ ఉండాలి ఈ విషయంలో. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళెవరికీ లేదు, ప్రభుత్వానికి పట్టట్లేదు. ఒక సామాజిక బాధ్యత అనేది లేదు. నేను పంపించే ఒక సందేశం కావచ్చు, నేను పంపించే ఒక సినిమా కావచ్చు, నేను పంపించే ఒక వినోదం కావచ్చు, ఏదైనా కానీ అది వికృతంగా వెళ్తుందా, మంచిగా వెళ్తుందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అదే సామాజిక బాధ్యత అంటే. అది మీకు లోపించింది. మీరు ఎంతసేపు డబ్బు కోసము, ఫేమ్ కోసము మీరు ఇక్కడ ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తే ఇంకొక అవకాశం వస్తుంది అని ఎన్ని రోజులు చేస్తారమ్మా ఈ ఎక్స్పోజింగ్? ఎన్ని రోజులు చేయగలుగుతారు? ఇప్పుడు ఎన్నాళ్ళు ఉంటుంది ఒక హీరోయిన్కి? ఒక లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే 10 ఏళ్ళు, మహా అయితే 15 ఏళ్ళు, అంతగా తర్వాత ఉండదు కదా. మిమ్మల్ని ఎవరు చూస్తారు ఆ తర్వాత? అదే మీరు ఒక నటన మీద మీరు ప్రాణం పెడితే ఈ రోజుకే సావిత్రి గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? ఈ రోజుకే ఒక భానుమతి గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? ఒక మీనాకుమారి గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? ఒక షబ్నాజ్మి గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? ఒక రేఖ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? వాళ్ళు నటించారు, మీరు కూడా నటించండి. మీరు ఎన్నేళ్ళైనా గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. ఇంతమంది యాక్ట్రెస్ని మీరు చూసిన తర్వాత కూడా మీరు అసలు యాక్షన్ అంటే ఏంటి, అసలు నట విశ్వరూపం చూశారు మీరు వాళ్ళలో. మీరు చూపించండి. మీరు మిమ్మల్ని అనుకరించమని చెప్పట్లా, మీరు అనుసరించండి. ఏమీ లేకోకుండా ఒక వహీదా రెహమాను ఎట్లాంటి యాక్టర్స్ ఉన్నారు మనకి, తెలుగులో కావచ్చు, హిందీలో కావచ్చు, తమిళ్లో కావచ్చు, ఒక జయలలిత, ఇట్లాంటి వాళ్ళందరినీ చూశారు కదా. చూసినప్పుడు మీరు ఏం నేర్చుకుంటున్నారు అసలు? ఇవాళ వచ్చింది అవకాశం కదా అని చెప్పి 4 డబ్బుల కోసమో లేకపోతే ఒక కసి కోసమో మీరు ఈ విధంగా చేస్తే ఇది ఎంత నష్టం సమాజానికి?
ఏది ఏమైనా సరే వీళ్ళందరికీ బుద్ధి లేకపోయినా ప్రభుత్వం అయినా కలెక్ట్ చేసుకోవాలి. ఈ ఓటీటీల విషయంలో వాటికి ఒక సెన్సార్షిప్ పెట్టి వాటిని నియంత్రించాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే మటుకు మన దేశంలో బాలికల్ని 18 ఏళ్ల లోపు మైనర్ని మనం కాపాడుకోలేము. అసలు జాతి సంపద అంటే వాళ్ళే కదా. ఇవాళ బాలలే కదా రేపటి పౌరులు.